బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తున్నాయి. ఇక గణేష్ నిమజ్జన శోభయాత్ర చార్మినార్ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పాత బస్తీలో శోభయాత్ర పూర్తయింది. చార్మినార్ దాటి హుస్సేన్ సాగర్ తీరం వైపు గణనాథులు వెళ్తున్నారు. ఇక చార్మినార్ దాటి మదీనా వద్దకు గణేష్ నిమజ్జన శోభయాత్ర చేరుకుంది. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దాదాపు 1000కి పైగా వినాయక విగ్రహాలు బాలాపూర్, అలియాబాద్, చంద్రాయనగుట్ట, ఫలక్నామా, లాల్ దర్వాజా, సాలిబండ, మొగల్పూరా ప్రాంతాల నుండి చార్మినార్ దాటాయి. ఇక మరోవైపు ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి. గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉండడంతో యువత డీజే సాంగ్స్ తో దుమ్ములేపుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడిపాడుతున్నారు. ఇక నిన్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన తర్వాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నేడు మధ్యాహ్నంలోపు అన్ని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తున్నాయి. గణేష్ నిమజ్జన శోభాయాత్ర చార్మినార్ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇక నగరంలో ఉన్న గణేష్ విగ్రహాలు పూర్తి స్థాయిలో నిమజ్జనం కావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ వెన్నెల. గణేష్ నిమజ్జనం ఇంకా కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా భారీగా గణనాథులు అయితే క్యూలో ఉన్నాయి. వాహనాలు అయితే నిమజ్జనాని కోసం వేచి చూస్తా ఉన్నాయి. అధికారులు కూడా నిమజ్జనం చేస్తా ఉన్నా కూడా ఎక్కువగా తరలి వస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నిన్నటి నుండి కూడా నిమజ్జనం కొనసాగుతా ఉంది. అదేవిధంగా మరోపక్క చిన్న వినాయకులతో సహా పెద్ద వినాయకులతో పాటు, అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి వినాయకులతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బడా గణనాథులు కూడా ఇక్కడ తరలి వస్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడ తీసుకొని వస్తా ఉన్నారు. గణనాథులన్నీ కదలి వస్తా ఉన్నాయి. చూడడానికి కూడా ప్రజలు కూడా, భక్తులు కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఇంకా కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వస్తా ఉన్నారు చూడడానికి. నిన్నటి నుండి కూడా చాలా మంది ఇక్కడే ఉండడం జరిగింది. అయితే ఈ విగ్రహాలన్నీ కూడా ఇంకా నిమజ్జనం పూర్తయ్యేసరికి ఈ రోజు మధ్యాహ్నం కూడా సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఎటు చూసినా కూడా జన సందోహం అయితే కనిపిస్తా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు నిన్న పొద్దున్న నుంచి కూడా ప్రజలతో అక్కడ సందడి నెలకొని ఉంది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం, అక్కడ నిమజ్జనోత్సవానికి అయితే లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలతో అక్కడ ఎన్టీఆర్ మార్గ్ అయితే ప్రజలతో అక్కడ మొత్తం కిక్కిరిసిపోయింది. అదేవిధంగా ఈ శోభాయాత్ర, ఇకైతే శోభాయాత్ర ఉందో శోభాయాత్రతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా, హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా శోభాయాత్రతో పాటు ఆ గణనాథులని తీసుకొని వస్తా ఉన్నారు. మొత్తం 40,000 మంది పోలీసులు నిమజ్జనానికి బందోబస్తు పోలీసులతో బందోబస్తు కల్పించడం జరిగింది. అదేవిధంగా 20,000కు పైగా సీసీ కెమెరాలతో నగరం చుట్టూ, నగరంలో మొత్తం ఇవన్నీ పోలీసులు అయితే పర్యవేక్షిస్తా ఉన్నారు. భద్రతను కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే మొత్తానికైతే నిమజ్జనం, గణనాథుల నిమజ్జనం అయితే దాదాపు మధ్యాహ్నం సమయం పడుతుంది అని చెప్పి అఫీషియల్ గా చెప్తా ఉన్నారు. కానీ అది మధ్యాహ్నం సమయం దాటే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారీగా బారులు తీరిన గణనాథులు హైదరాబాద్ లో చాలా దూరం, ఇక్కడ ఎంజే మార్కెట్ చూసుకున్నట్టయితే కావచ్చు, అక్కడి నుంచి కూడా ఇంకా భారీ క్యూ లైన్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్, ఇటు నెక్లెస్ రోడ్, ఎక్కడ చూసినా కూడా భారీ టస్కర్లలో, లారీలలో గణనాథులు అన్ని నిమజ్జనోత్సవానికి వెళ్తా ఉన్నాయి. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం సమయం ఖచ్చితంగా ఇంకా దాటిపోయే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.